రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల సంక్షేమం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జగ్గంపేట మండల కాట్రావులపల్లిలో జగ్గంపేట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ప్రజల విశేష స్పందనతో అడుగడుగునా జన నీరాజనాలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అవ్వాతాతలకు నెలకు 4,000 పెన్షన్ నేరుగా ఇంటి వద్దకే తెచ్చి అందిస్తామన్నారు. ఏప్రిల్, మే, జూన్ పెన్షన్ 1,000 రూపాయలు కలిపి జూలై నెలలో మొత్తం 7,000 పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. గత 42 సంవత్సరాలుగా మీ మధ్యనే ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నాకు మీ చల్లని ఆశీస్సులు అందించి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఆశీర్వదించి గాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహారాళ్ళుగా తెలుగుదేశం ప్రభుత్వంలో మసలబోతున్నారు. 10 లక్షల రూపాయలు మీకు ఆఫీసి అక్కడ మెజార్టీతో మన జ్యోతి నెహ్రూ గారిని ఉదయ్ శ్రీనివాస్ గారి గాజు గ్లాస్ గుర్తుపైన వేసి గెలిపించండి. వచ్చేస్తున్నారనుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి, గుర్తుపై వెళ్ళండి. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ కి జనసేనకాన్ని నిరూపించండి. అభివృద్ధి సంక్షేమాన్ని అందించే మన జ్యోతుల ముందుకు వస్తున్నారండి. సరే 60,000 ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. జూలై నెలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వతాతలకు ఒకేసారి సైకిల్ గుర్తుకి గాజు గ్లాస్ గుర్తుకి ఎదగలేదని వీళ్ళందరూ కూడా అడుగునండి. ఎంత అభిమానంతో దండలతో స్వాగతాన్ని పలుకుతున్నారు. అడుగునండి బాబు, చిన్న బాబు కూడా చిన్నవు చిందిస్తున్నారు. చక్కని ఆశీస్సులు అందిస్తున్నారండి. పవిత్రమైన ఓటుపోతున్నాం. సైకిల్ గుర్తు దీవెనలు కోరుతూ సైకిల్ గుర్తుగా ఓటేసి గెలిపించమని కోరుతూ వస్తున్నారమ్మా. గెలిపించండి.
నుండి 99% వరకు 10,000, 100% ఉన్న వికలాంగులకు 10. మామగారు 4,000 చేశారమ్మా. మామగారికి అమ్మ మీకు మాత్రం ఆ రోజుకి 1,500 అమ్మ నెలకి పెన్షన్ రాని ప్రతి ఆడబెట్టుకి కూడా 18,000 నిండితే చాలు. జెండా కట్టండి. 1,500 అమ్మ. ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి కూడా 15,000. అమ్మ మీకు 3 గ్యాస్ సిలిండర్ ఉచితం అమ్మా. ఉచిత బస్సు ప్రయాణం అమ్మా. ఇవన్నీ జరగాలి.